నెక్స్ట్ మనము ఫిఫ్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meter more than its width is 36 meter. Find the dimensions of the garden. సో ఒక గార్డెన్ మనకు ఈ విధంగా రెక్టాంగులర్ షేప్లో ఉంది. అయితే మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, whose length is 4 meter more than its width. సో విడ్త్ అనేది మనకు తెలిస్తే దానికి 4 meters లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది అని దాని యొక్క మీనింగ్ అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, లెట్ బ్రిడ్త్ని మనము ఎక్స్ అని అనుకోవాలి. బ్రిడ్త్ను ఎక్స్ ఆర్ విడ్త్ ఏదైనా సరే ఒకటే, బ్రిడ్త్ కానీ లేదా మనము విడ్త్ కానీ ఎక్స్ అని అనుకోవాలి. ఆ తర్వాతనే లెంత్ అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఎక్స్ అనుకోకూడదు, మనకు విడ్త్ తెలిస్తేనే లెంత్ తెలుస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో లెట్ బ్రిడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్ ఇచ్చాడు కాబట్టి మీటర్ అని అనుకుందాం. అండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 meter మోర్ దాన్ అన్నారు. సో ఎక్స్ ప్లస్ 4 మోర్ దాన్ అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 4 meter అన్నారు. తర్వాత ప్రాబ్లంలో ఇంకొకసారి చూడండి, ఆఫ్ ద పెరిమీటర్. సో పెరిమీటర్, సో ఈ దీనికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఇజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి పెరిమీటర్కి మనం ఫార్ములా ఏమని చెప్తాము, 2 into L plus B అని చెప్తాం. రెక్టాంగులర్ షేప్లో ఉన్న పెరిమీటర్ యొక్క ఫార్ములా 2 into L plus B అనేది చెప్తాం. సో ఏమవుతుంది ఇక్కడ 2 into L ఎంత మనకి ఎక్స్ ప్లస్ 4, B వచ్చేసి ఎక్స్. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో ఎక్స్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి మనకి ఇక్కడ, 2 ఎక్స్లు ఉన్నాయి. సో 2x ప్లస్ 4 అవుతుంది. 2x ప్లస్ 4 అనేది టోటల్ పెరిమీటర్ ఇది. కానీ మనకు ఆఫ్ ద పెరిమీటర్ అన్నాడు. సో ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు of the perimeter is equal to 36 meters అని ఇచ్చారు. మరి ఇచ్చిన పెరిమీటర్ని మనం ఏం చేయాలి చూడండి, ఆఫ్ చేయాలి. 2 into 2x plus 4 by 2 is equal to 36 అనమాట. అంటే టోటల్ పెరిమీటర్ కాదు, మనం ఇక్కడ వచ్చిండేది టోటల్. దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. అది ఆఫ్ చేస్తే ఎంతకు ఈక్వల్ అవుతుంది, 36 మీటర్స్కు ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా మిగిలింది చూడండి, 2x plus 4 is equal to 36. మరి 2x is equal to ఈ 4ని కూడా ఆ సైడ్ పంపించండి. ప్లస్ 4 మైనస్ 4 అవుతుంది. సో 36 మైనస్ 4 we get 32. సో 2x is equal to 32. దట్ ఈజ్ 1x is equal to 2 xలు మనకు 32 అయితే 1x is equal to 16 అవుతుంది. సో 2 1 జా 2 6 జా 12, 16 meters. సో వాట్ ఈజ్ ఎక్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు, సో డైమెన్షన్స్లో దేర్ఫోర్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 16 meters. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు x plus 4. What is x? X is equal to 16 meters. So 16 plus 4, that is 20 meters. So L is equal to 20 and B is equal to 16 meters. Meters అని పెట్టండి. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం మనకు కొంత ఈజీగానే ఉంటుంది. Given the sixth problem చూడండి, given the linear equation 2x plus 3y minus 8 is equal to 0, write another linear equation in two variables such that
The geometrical representation of the pair so formed is intersecting, parallel and coincident lines. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం అస్సలు వదులుకోకూడదు. ఎందుకంటే ప్రాబ్లంలో మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక వేరియబుల్ మనము ఒక ఈక్వేషన్ని రాస్తే సరిపోతుంది. సో ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్కి ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుగా ఒక ఈక్వేషన్ రాయాలి అండ్ ప్యారలల్ అయ్యేటట్లుగా ఇంకొక ఈక్వేషన్ రాయాలి. అదే కోఇన్సిడెంట్ అయ్యేటట్లుగా ఇంకొక ఈక్వేషన్ అనేది రాయాలి. సో అట్లాంటి ఈక్వేషన్ మనం రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నప్పుడు చూడండి, A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఆ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. సో ఇక్కడ 2 ఉంది, మీరు 2 రాయొద్దండి. 3 ఉంది, 3 రాయకుండా వేరేది రాస్తాము. వేరేది రాస్తే అయిపోతుంది. అది ఇంటర్సెక్టింగ్ లైన్స్కి మనకు ఒక ఎగ్జాంపుల్. సో ఏం చేస్తాము, 3x + 2y - 8 = 0 = 0. or 4x చూడండి, or 4x 5y - 8 = 0. అట్లా మనం ఎన్ని ఈక్వేషన్స్ అయినా కూడా మనము ఎగ్జాంపుల్గా ఇవ్వవచ్చు. అండ్ దెన్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మనకేమి కండిషను, A1/A2 = B1/B2 అవుతుంది, బట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ కాన్స్టెంట్ ఒక్కటే తీసేయండి, ఇదంతా అట్లాగే రాయండి. సో 2x + 3y - 8 బదులుగా -6 = 0 పెట్టండి అంతే. ఆర్ -5 పెట్టండి, -4 పెట్టండి, -3 + 5 + 6 ఏదైనా పెట్టండి, బట్ కాన్స్టెంట్ బదులుగా వేరేది మార్చండి. సో A1/A2 = B1/B2 అయ్యేటట్లుగా లైన్ తీసుకోండి అంతే. అదొక్కటే చేయండి. లేదా దీన్ని డబల్ చేయండి. 2 2 = 4, 3 3 = 4. మళ్ళీ 8ని డబల్ చేయకండి. 8ని డబల్ చేస్తే కోఇన్సిడెంట్ అయిపోతుంది, దాన్ని డబల్ చేయకండి. అట్లా ఏదో ఒకటి మనం ఆలోచన చేసి A1/A2 = B1/B2 వచ్చేటట్లుగా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయండి. అండ్ దెన్ కోఇన్సిడెంట్ లైన్ అయినప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని కంప్లీట్గా డబల్ చేయండి, ఆర్ త్రిబుల్ చేయండి, ఆర్ 4 టైమ్స్ చేయండి, అది కోఇన్సిడెంట్ అయిపోతుంది. సో ఇక్కడ 2 2 = 4x, 3 2 = 6y, 8 2 = 16. చూడండి, మనం A1/A2 B1/B2 సమానంగా వస్తాయా రాదా అనేది చూసుకుంటే మనకు ఖచ్చితంగా అవి సమానంగానే వస్తాయి. మైనస్ ఉంటే మైనస్సే పెట్టండి ఆ ప్లేస్లో. సో 2/4, 3/6 -8 - 16. 8 1 = 8 2 = -, క్యాన్సల్. 3 1 = 3 2 = 2 1 = 2 2 = సో 1/2 1/2 1/2 1/2నే వస్తుంది. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ మాత్రమే జస్ట్ అక్కడ రిప్రజెంట్ చేస్తాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం అసలు చాలా ప్రాబ్లమ్స్ చదవండి, ఎంత ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ మనము చేయవచ్చో మనకే అర్థమవుతుంది. నెక్స్ట్ మనము 7th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x - y + 1 = 0 and 3x + 2y - 12 = 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines and the x-axis and shade the triangular region. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చి దానికి మనం ఏం చేయమంటున్నాడు, గ్రాఫ్ అనేది గీయాలి. ఫస్ట్ గ్రాఫ్ గీసాక ఆ 2 లైన్స్ సంబంధించి మనకు ఒక ట్రయాంగులర్ రీజియన్ అనేది ఏర్పడుతుంది. ఆ ట్రయాంగులర్ యొక్క వర్టిసెస్ని మనము కనుక్కోవాలి. ఏ విధంగా, ఎక్కడ ఏర్పడే ట్రయాంగులర్ అంటే x-యాక్సిస్కి తీసుకోమని అన్నారు. సో x-యాక్సిస్ మీద వచ్చే ట్రయాంగులర్ని బట్టి మనము దానికి వర్టిసెస్ అనేది గీయాలి. సో ట్రయాంగులర్ ఎలా ఏర్పడుతుంది అనేది ఆఫ్టర్ ద డిస్కషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లైన్స్కి మనం ఫస్ట్ గ్రాఫ్ అనేది గీస్తాం. ఆ 2 లైన్స్కి సొల్యూషన్ ఏమి, గ్రాఫికల్ మెథడ్లో మనం చేస్తాం కదా, ఆ విధంగా గ్రాఫికల్ మెథడ్లో ఒక సొల్యూషన్ చేసి గ్రాఫ్ అనేది గీసినాక ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ట్రయాంగులర్ ఎక్కడ వచ్చింది, ఎట్లా కనుక్కోవాలి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, x - y + 1 = 0. అండ్ సెకండ్ ఈక్వేషన్ 3x + 2y
-12 = 0. సో ఇక్కడ వైకి మాత్రమే మనం ఈక్వేషన్ తీసుకుందాం. సో -y = చూడండి +1 +x ఆ సైడ్ పోతాయి. సో ఏమవుతుంది -x -1 అవుతుంది. -x -1. సో అన్ని మైనస్లే ఉన్నాయి కాబట్టి మనం సైన్ ఇంటర్చేంజ్ చేసి x+1 అని రాసుకోవచ్చు. y = x+1 అని రాయవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి 3x + 2y - 12 2y తీసుకుందాం. అంటే x వాల్యూ తెలిస్తే మనం y వాల్యూ కనుక్కోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ని yలోకి మార్చుకోవాలి, అంతే చేయాల్సిన పని. సో 2y = చూడండి 12 - 3x ఈ సైడ్ పోతే -3x, -12 ఈ సైడ్ పోతే ప్లస్ అవుతుంది కాబట్టి +12 అనేది ఉంటుంది. కానీ మనకి ఏమి 2y కాదు కదా, yలోకి రాయాలి కాబట్టి 12 - 3x/2. సో ఇది ఈక్వేషన్. సో దీనికి మనం వాల్యూస్ అనేటివి ఇస్తాం. x వాల్యూ, y వాల్యూ. x 0 ఇస్తే ఎంత, 1 ఇస్తే ఎంత, 2 ఇస్తే ఎంత, 3 ఇస్తే ఎంత అనేది తీసుకుందాం. చూడండి ఇక్కడ x, ఎందుకంటే x+1 మీరు ఏ వాల్యూ ఇచ్చినా y వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి x 0 తీసుకుంటే y ఎంత వాల్యూ 1. x 1 అయితే 1 + 1 2 అవుతుంది కదా. x 2 అయితే y = 2 + 1 3 అవుతుంది కదా. x = 3 అయితే y ఏమైపోతుంది 4 + 1 కాబట్టి 0 అయితే 1 అవుతుంది, 1 అయితే 2 అవుతుంది, 2 అయితే 3, 3 అయితే 4 అనేది అవుతుంది. మరి ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి, ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేస్తాం మనం. చూడండి x = 0 అయ్యింది. 0 అయితే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కదా. 12/2 అంటే y ఎంత 6 అవుతుంది. సపోజ్ x = 1 తీసుకున్నాం అనుకోండి, మీరు బాగా ఆలోచన చేయండి. 1 తీసుకున్నాం అనుకోండి, y = ఏమైపోతుంది చూడండి 12 - 3 × 1 అవుతుంది ఇక్కడ /2. 12లో 3 పోతే మనకి ఏమొస్తుంది 9 అనేది వస్తుంది. 9తో 2 అనేది ఫ్రాక్షన్ వస్తుంది. సో మనం ఏం చేస్తాం 1 అనేది తీసుకునేది ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాము 2 తీసుకుందాం. x = 2 తీసుకొని చేస్తాం. 2 తీసుకుంటే 12 - 3 × 2 = 6 అవుతుంది. సో 12లో మనకి ఏమైపోతుంది 3 × 2 = 6 అంటే -6 పోతే 6 వస్తుంది. 6/2 ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇక్కడ 2 తీసుకున్నప్పుడు 3 వస్తుంది. 2 తీసుకున్నప్పుడు 3 అనేది వస్తుంది. మళ్ళీ x = ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 3 × 3 = 9. 12లో 9 పోతే ఫ్రాక్షన్ వస్తుంది. సో తీసుకోకండి /2 ఉన్నప్పుడు మనకి ఇక్కడ. సో x = ఇప్పుడు 4 తీసుకుందాం. 4 తీసుకుంటే y = 12 - 3 × 4/2. 12 - 12/2 సో 0 వస్తుంది. సో 4 తీసుకుంటే ఏమొస్తుంది మనకి 0 అనేది వస్తుంది. 4 తీసుకుంటే 0. సో 0 తీసుకుంటే ఇట్లా వచ్చింది, 2 తీసుకుంటే ఇట్లా, 4 తీసుకుంటే ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏం తీసుకోవచ్చు -2 తీసుకుందాం. -2 తీసుకుందాం. -2 తీసుకుందాం, లేదా 6 అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదా ఏం చేయొచ్చు x = లేదా ఈ 3 పాయింట్స్ మనకు సరిపోతాయి. -2 తీసుకున్నాం అనుకోండి, y = 12 - 3 × -2/2. సో 12 - అంటే 3 2 6 18/2 9 వస్తుంది. y = 9 వస్తుంది. సో మనకి ఈ 3 పాయింట్సే చాలు. మోస్ట్లీ మనకు అవసరం లేదు, మోస్ట్లీగా మనకు ఏవి కూడా అవసరం లేదు. సో 299 అనేది వస్తుంది. మనం ఇష్టం ఉంటే ఈ 3 పాయింట్స్తోనే చేయండి, అవసరం లేదు, ఇది అసలు అవసరమే లేదు. అనవసరంగా 2 కానీ 3 కానీ పాయింట్స్ మాత్రమే కనుక్కోండి. ఎక్కువ పాయింట్స్ కనుక్కొని కన్ఫ్యూజ్ పడేదానికంటే 3 పాయింట్స్ ఒక్కొక్క దాన్ని కనుక్కున్నా చాలు అన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనము గ్రాఫ్ అనేది తీసుకుంటాం. సో ఏమొస్తుంది మనకి మైనస్ పాయింట్స్ అయితే లేవైనా కూడా మనం కొంతవరకు మైనస్ అనేది తీసుకుంటాము. సో దిస్ ఈజ్ 0 1 2
3, 4, 5. So x-axis, y-axis 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -1, -2, -3. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా మనం కొన్ని పాయింట్స్ అనేది తీసినాక స్కేల్ రాసేసేయండి. స్కేల్ ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ తీసుకున్నాం. 1 అంతే. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం రెండు కూడా 1 యూనిట్గానే తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఈక్వేషన్కి రాస్తాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, 0కి 1, 0కి 1. సో ఈ పాయింట్ వస్తుంది, 0కి 1 ఆ పాయింట్ వస్తుంది. మళ్ళీ 1కు 2, 1కు 2. సో ఈ పాయింట్ వస్తుంది. మళ్ళా 2కి 3, 2కు 3 ఈ పాయింట్ వస్తుంది. 3కి 4. సో ఈ పాయింట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ 4ని కూడా మనం ఏం చేస్తాము, కలిపేస్తాం. సో ఈక్వేషన్ ఏమిది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అది కలిపేసింది. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈక్వేషన్ x 0 అయినప్పుడు ఇది 6. సో ఈ పాయింట్ ఒకటి వస్తుంది. మళ్ళా 2కు 3, సో 2కు దగ్గర 3 ఈ పాయింట్ ఉంది కదా, ఇది సేమ్ పాయింట్ వస్తుంది. మళ్ళా 4కు 0, 4కు 0 అంటే ఈ పాయింటే, ఇంకా ఈ పాయింటే. అంటే ఏవే వచ్చినాయి కదండి, 1, 2, 3. సో వీటిని కలుపుతాం, ఈ 3 పాయింట్స్ని కలిపేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ ఏమి ఇక్కడ మనం రాసిండేది, y ఈజ్ ఈక్వల్ టు 12 - 3x/2. సో ఆ ఈక్వేషన్ రాశాను. ఇప్పుడు మీరు గ్రాఫ్ని బాగా పరిశీలన చేయండి, ఇంటర్సెక్టింగ్ అయ్యిందా లేదా, ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది, 2, 3. సో సొల్యూషన్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ రాసేయండి. సొల్యూషన్ 2, 3 అంటే x వాల్యూ 2, y వాల్యూ 3. నెక్స్ట్ వర్టిసిస్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఫార్మ్డ్ బై ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సో ఎక్స్ యాక్సిస్, సో ఇది ట్రయాంగులర్ వచ్చిందా లేదా, ఇది చూడండి మనకి ఈ లైన్ అంతా ట్రయాంగులర్లో ఉందా లేదా, చూడండి ఇదంతా ఒక ట్రయాంగులర్ కదా. సో దీనికి పేరు ఏం పెట్టుకుందాం, ఏ బి లేదా ఏ బి సి ఇట్లయినా తీసుకుందాం, ఎట్లా అయినా తీసుకోండి, లేదా ఏ బి సి ఇలా అయినా తీసుకోండి. ఇప్పుడు ఇది ట్రయాంగులర్ ఏబిసి, దీని వర్టిసిస్ మనం రాయాలా. సో ఏబిసి దీన్ని షేడ్ చేయండి అన్నాడు, ఈ ఏరియాని షేడ్ చేయండి, ఆ ఏరియాని షేడ్ చేయండి, జస్ట్ షేడ్ చేయండి. ఇలా షేడ్ చేస్తే ఇది ట్రయాంగులర్ అని. మరి వర్టిసిస్ ట్రయాంగులర్ ఏబిసి. సో వర్టిసిస్ ఏమేమి వచ్చినాయి చూడండి, ఏ పాయింట్ ఏమి, -1, 0. -1 ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి మనకి ఏమొచ్చేసింది, -1. వై యాక్సిస్ ఇక్కడ లేదు, సో 0 అయిపోతుంది. అండ్ బి వర్టిసిస్ ఏమవుతాయి చూడండి, ఇక్కడ 4, మనకి ఇక్కడ ఏముంది, మనకి 4, కానీ వై యాక్సిస్ ఉందా ఇక్కడ లేదు. చూడండి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ ఉండదు. సో 4, 0 చూడండి పాయింట్ ఇది, 4, 0 ఈ పాయింటే, 4, 0. ఎక్స్ యాక్సిస్ మీద 4 ఉందంటే వై 0 అయిపోతుంది. అండ్ సి అనేది మనకు ఇంటర్సెక్టింగ్ పాయింట్ 2, 3. సో ఇది ఎక్స్ యాక్సిస్ మీద ట్రయాంగులర్ అడిగితే మనకి ఇక్కడ ఏబిసి వర్టిసిస్ మారుతాయి. అదే వై యాక్సిస్ అడిగినప్పుడు ఈ వర్టిసిస్ వస్తాయి. సో ఈ వర్టిసిస్ వస్తాయి, సి కామన్గా ఉంటుంది, ఈ వర్టిసిస్ మారుతాయి. సో ప్రాబ్లంలో చిన్న తేడా, ఎక్స్ యాక్సిస్ మార్చి వై యాక్సిస్ అన్నప్పుడు ఈ ట్రయాంగులర్ తీసుకోండి,
ఎక్స్ యాక్సిస్ అడిగినప్పుడు ఈ ట్రయాంగులర్ తీసుకోండి. మనకు అంతే. ప్రాబ్లంలో కొంచెం ఆలోచన చేసి మనం వెంటనే ప్రాబ్లం చదువుతానే ఇది ఎక్స్ యాక్సిస్లో అని చేయడానికి పోవద్దండి. ప్రాబ్లంలో చేంజెస్ కూడా రావచ్చు కాబట్టి వై యాక్సిస్ అని అడిగాడా ఎక్స్ యాక్సిస్ అని అడిగాడా అనేది కూడా మనం ఆలోచన చేసి ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.